హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా దూసుకుపోతోంది సితారా ఎంటర్టైన్మెంట్స్. ఈ ఇయర్ 4 సినిమాలను విడుదల చేసిన నాగవంశి వచ్చే ఏడాది కూడా ఇదే స్పీడ్ చూపిస్తానని, ఈసారి ట్రోల్ చేసే ఛాన్స్ ఎవరికి ఇవ్వనని స్టేట్మెంట్ ఇచ్చారు. మరి 2026లో సితారా నుంచి వస్తోన్న ఆ సినిమాలేంటి? ట్రోల్ చేసిన వారికి నాగవంశి ఎలాంటి సక్సెస్ తో బదులిచ్చేందుకు రెడీ అవుతున్నారు? ఈ ఇయర్ సంక్రాంతికి డాకు మహారాజ్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర బోని స్టార్ట్ చేశారు సితారా, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ 4 సినిమాస్. ఆ తర్వాత మ్యాడ్ స్క్వేర్, కింగ్డమ్, మాస్ జాతర వరకు ఆ ఫామ్ కంటిన్యూ చేసింది. అయితే ఈ స్పీడ్ నే 2026లో కూడా కంటిన్యూ చేయడానికి రెడీ అయిన నాగవంశి ఇంట్రెస్టింగ్ సినిమాని లైనప్ చేస్తున్నారు. ఈ లిస్ట్ లో అల్లరి నరేష్ తో చేస్తోన్న ఆల్కహాల్ సినిమా జనవరి 1న విడుదలకు రెడీ అవుతోంది. రుహాని శర్మ, నిహారిక హీరోయిన్స్ గా నటిస్తోన్న ఆల్కహాల్ టీజర్ అందరి అటెన్షన్ గ్రాప్ చేసింది. జనవరి 1న ఆల్కహాల్ సినిమాతో వస్తోన్న సితారా ఆ వెంటనే అనగనగా ఒక రాజు సినిమాతో సంక్రాంతి బాక్సాఫీస్ ముందుకొచ్చేందుకు రెడీ అయింది. స్టార్ హీరోల సినిమాలు పోటీలో ఉన్నా సరే కంటెంట్ పై నమ్మకం ఉండడంతో వెనక్కి తగ్గడం లేదు సితారా. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా జనవరి 14న విడుదల కానుంది. ఫన్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. రీసెంట్ గా విడుదలైన భీమవరం బాల్మా సాంగ్ కి యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. జనవరిలో ఆల్కహాల్, అనగనగా ఒక రాజు సినిమాలతో బాక్సాఫీస్ పై దండయాత్రకి దిగిన సితారా ఆ తర్వాత 2 నెలలు గ్యాప్ ఇచ్చి ఏప్రిల్లో ఫంకీ మూవీతో ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. విశ్వక్ సేన్, కయాడు లోహర్ హీరోయిన్స్ గా నటిస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ 3న థియేటర్స్ లోకి వస్తోంది. అనుదీప్ కేవి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేసింది ఫంకీ మూవీ టీజర్. ఏప్రిల్లో ఫంకీ సినిమాతో వస్తోన్న సితారా నిర్మాతల చేతిలో ఉన్న భారీ ప్రాజెక్ట్ సూర్య, వెంకీ అట్లూరి ప్రాజెక్ట్. సూర్య 46వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మమితా బైజు హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో రవీనా టాండన్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా 2026లోనే ఆడియన్స్ ముందుకు రానుంది. 2026లో మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్తో వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరోయిన్స్ గా ఎపిక్ అనే సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాతో మరోసారి బేబీ కాంబినేషన్ రిపీట్ అవుతూ ఉండడం, అలాగే సినిమాని 90s మిడిల్ క్లాస్ బయోపిక్ ఫేమ్ ఆదిత్య హాసన్ డైరెక్ట్ చేస్తూ ఉండడంతో ఎపిక్ మూవీపై ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు జనాలు. మొత్తంగా 2025లో 4 సినిమాల్ని విడుదల చేసిన సితారా 2026లో ఈ సినిమాలతో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో వెయిట్ అండ్ సీ.